అబీమెలెకు అబ్రహాము యొద్దకు వచ్చినప్పుడు అబ్రహాము విందు చేశాడు. అబ్రహాం ఏం చేశాడండి? చెప్పాలి. విందు చేశాడు. గమనించండి, అబ్రహాము ఇంటికి వచ్చిన వారిని ఎవరినైనా అబ్రహాము పస్తులతో పంపించేవాడు కాదు. తన ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాముకి అతిథి మర్యాద అబ్రహాము అబీమెలెకు చేశాడు. మీరు కూడా గత రోజుల్లో కూడా ఈ మాటలు నేను టచ్ చేశాను, కానీ లోతుగా నేను చెప్పలేదు. మీరు కూడా మీ ఇంటికి వచ్చిన వారికి ఇంత నీళ్ళు ఇవ్వడమో, కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు, చేయి కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు, భోజనం చేయమని బలవంతము చేస్తారు. ఒక రాజు అబ్రహాము ఇంటికి వచ్చినప్పుడు వారిద్దరూ కలిసి ఒక చక్కని విందు చేసి ఉన్నారు. ఎలా అంటే, అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు 3 వ్యక్తులు వచ్చినప్పుడు వారిని ఆయన బతిమిలాడుకున్నాడు. దయచేసి నీ దాసుని దాటిపోవద్దు, నీ దాసుని ఇంట ఈరోజు భోజనము చేయవలసిందే అని బలవంతం చేసే, అంటే తినిపోవాల్సిందే అని బలవంతము చేసే ఒక ఆత్మ అబ్రహాములో ఉంది. ఇంటికి వచ్చిన వారిని చేయి గడిపియకుండా పంపడు, ఖచ్చితంగా చేయి గడిగిచ్చే పంపిస్తాడు. అబ్రహాము ఈ అబీమెలెకు ఒక రాజు. సాధారణమైన మనుషులు మన ఇంటికి వస్తేనే మనం ఎంతో కొంత మర్యాదలు చేస్తామా లేదా? గ్రామ సర్పంచ్ ఇంటికి వచ్చాడనుకోండి, ఒక ఎమ్మెల్యేనే వచ్చాడనుకోండి, ఒక ముఖ్యమంత్రి గారే నీ ఇంటికి వచ్చాడనుకోండి, ఎంత అడావుడి ఉంటుంది, ఎన్ని రకాలైన వంటలు, ఎన్ని రకాలు. కానీ చివరికి వాళ్ళు తినేది ఏముండదు, అవసరం లేదని తినకుండా వెళ్ళిపోతారు. చాలామంది కూడా, నేను కూడా చాలాసార్లు కొంతమందిని నాయకులను పిలిపించినప్పుడు ఏదో అలా అల్పంగా ముట్టుకొని వెళ్ళిపోతారు తప్ప, కొంతమంది అయితే మేము తినలేమండి, కొంచెం ఉపవాసాలు ఉన్నాం, వ్రతాలలో ఉన్నామని వెళ్ళిపోతుంటారు. అబ్రహాము ఇంటికి ఈ రాజైన అబీమెలెకు వచ్చినప్పుడు అబ్రహాము యొక్క బలవంతం, నువ్వు నా ఇంట భోజనము చేసిపోవలసిందే. ఈ భోజనం అనే మాట దేనికి సాదృశ్యం అంటే సహవాసానికి, ఫెలోషిప్కి సాదృశ్యం. ప్రభువైన యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలు అంటాడు, ఇదిగో నేను నీ హృదయం అనే తలుపు ఎదుట నిలుచుండి తట్టుచున్నాను. నీవు నీ హృదయం అనే తలుపు తెరిచినట్లయితే నేను నీలోనికి వచ్చి నీవు నాతో, నేను నీతో కలిసి భోజనము చేస్తాను. అదొక సహవాసం. భోజనము చేయుట అనేది ఒక సహవాసం. ఈరోజు ప్రభు బల్ల ఆరాధనకి మీరందరూ కూడుకొని ప్రభు భోజనములో అనగా ఆయన రక్తంలో, శరీరములో, ఒకే పాత్రలో పాత్ర ఉన్న రక్తమును శరీరం భుజించడానికి వచ్చారంటే ఇది ఒక సహవాసం. సహవాసం అనేది ఒక ఐక్యత, సహవాసం అనేది ఒక ప్రేమ, సహవాసం అనేది ఒక ఆదరణ, సహవాసం అనేది ఒక ఓదార్పు. సహవాసంలో ఉంటున్న మనం అందరం కూడా ఒకరినొకరు బలపరుచుకోవడానికి, ఒకరినొకరు హెచ్చించుకోవడానికి, గణపరుచుకోవడానికి, ప్రేమించుకోవడానికి, ఒకరి ఎదుట ఒకరు తగ్గించుకోవడానికి, ఒకరినొకరు బలపరుచుకోవడానికి సహవాసం. అందుకే సహవాసానికి మందిరానికి, దేవుని సన్నిధికి రావడం మానకూడదు. ఖచ్చితంగా సహవాసానికి వచ్చి ఆయన రక్తమాంసంలో మనం పాలుభాగస్తులైపోవాలి. రక్తమాంసంలో పాలుభాగస్తులు లేకపోతే వారికి సహవాసము లేనట్టే. యేసయ్య ఏమన్నాడు? భోజన పంక్తి మీద కూర్చున్నప్పుడు, మీలో ఒకడు నన్ను అప్పగించనై ఉన్నాడు, పాత్రలో చేయి వేయవాడు. చేయి వేస్తున్నాడు భోజన బల్లలో కూర్చొని, భోజన బల్ల అనగా సమాధానం లేకపోతే భోజన బల్ల దగ్గరికి రాకూడదు.
సమాధానం లేకపోతే భోజన బల్ల దగ్గరికి రాకూడదు. ప్రతి అమావాస్యకి దావీదు సౌలు యొక్క భోజనపు బల్ల దగ్గర భోజనం చేసేవాడంట. ప్రతి అమావాస్యకి, అమావాస్య రోజున దావీదు సౌలు రాజుతో కలిసి భోజనం చేయాలి. అదొక నియమం. దావీదును చంపాలని సౌలు రాజు ప్రయత్నాలు చేస్తుంటే తప్పించుకొని తిరుగుతున్న రోజుల్లో దావీదు ఎక్కడో అరణ్యంలో ఉంటే యోనాతాను వెళ్ళి మాట్లాడతాడు. మాట్లాడటకు ముందు యోనాతాను ఏమంటాడో తెలుసు. యోనాతానుతో సౌలు అంటాడు, అసలు దావీదు రేపు భోజన బల్ల దగ్గరికి వస్తాడా? రేపు అమావాస్య కదా, వస్తాడా లేదా? వస్తేనేమో చంపాలని ఎవరున్నారు? సౌలు. పోతే చస్తానని దావీదు భయం. భోజన బల్ల దగ్గర పోతే చస్తానని. అయినా నియమేమంటుంది? ఖచ్చితంగా అమావాస్య రోజు నువ్వు దావీదాడికి రావాల్సిందే. అప్పుడు సౌలు చంపాలని, దావీదుని చంపాలని ఆశపడుతున్నాడు. అంటే కోరికతో ఉన్నాడు, చంపేయాలని. భోజన బల్ల దగ్గర ఈ కుట్రలు కుతంత్రాలు పనికిరావు. ఈ రాజకీయ మైండ్ అనేది పనికిరాదు. భోజన బల్ల దేనికి సాదృశ్యం అంటే సమాధానానికి సాదృశ్యం. నా పిల్లలు నా భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె అయి భోజనము చేస్తారు. ఆయన బల్లలో పాలు పొందుతున్న మనం ఎలాంటి కక్షలు భేదాలు పెట్టుకోకూడదు. యూదా ఇస్కరియోతు బల్లలో పాలు పొందుతున్నాడు, ఆయన రక్త మాంసంలో పాలు పొందుతున్నాడు. కానీ లోపల ఒక భయంకరమైన అసూయ, కుట్ర, నిర్దోషి అయిన వానిని, నిరపరాధి అయిన యేసు రక్తాన్ని చిందింపజేయాలి, ఆయనని ప్రధాన యాజకులకు పట్టించాలి. భోజనం చేస్తుంది యేసయ్యతో, భోజన బల్ల మీద కూర్చుంది యేసయ్యతో. మాటలు ముచ్చట్లు ఎక్కడా? ఎవరితో? యేసయ్యకు విరోధమైన వారితో, యేసయ్యకు శత్రువులైన వారితో, యేసయ్యను పట్టుకోవాలనుకుంటున్న వారితో సహవాసం. ఎవరిది? యూదా ఇస్కరియోతుది. భోజనం ఇక్కడ, భోజన బల్ల ఇక్కడ. అందుకే చెప్తున్నాను, మనందరం ఒక కుటుంబంలో, ఒక ఇంటిలో భోజనం చేస్తున్నాం. ఒక్క శరీరమైన యేసయ్య శరీరాన్ని భోజనం చేస్తున్నాం. ఆయన రక్తమైన పానీయాన్ని, రక్తమును పానీయముగా అందరము త్రాగుతున్నాం. మనందరము సమాధానపు ఆత్మ కలిగి ఉందుముగాక. ఒకరి మీద ఒకరు నేరము చెప్పకూడదు. ఒకరి మీద ఒకరికి కక్షలు, పగలు, ద్వేషాలు ఉండకూడదు. అలా ఉన్నట్లయితే దేవుని బల్లలో నుండి నువ్వు దూరముగా ఉంటే మంచిది. ఒకే పాత్రలో ఇద్దరు చేయబెడుతున్నారు, ఇద్దరికి సమాధానం లేదు. ఒకే పాత్రలో ఇద్దరు చేయబెడుతున్నారు, ఒకే పాత్రలో భోజన బల్ల మీద తీసుకుంటున్నారు. పగలు, కక్షలు, ఈర్ష్య ఉండకూడదు. ఒకరికొకరు సమాధాన పడండి, ఒకరినొకరు సమాధాన పరచండి, ఒకరినొకరు సమాధాన పరచండి. భోజనపు బల్ల సమాధానానికి సాదృశ్యం. అబీమెలెకు రాజు దావీదు దగ్గరికి, అబీమెలెకు రాజు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు, అబ్రహాము మొన్నటి రోజున చెప్పాను, ఏమన్నట్టాడు మాట అంటాడు, ఆక్షేపింపగా. మొన్నటి రోజున చెప్పాను, అబ్రహాము అబీమెలెకుని గద్దించి బుద్ధి చెప్పాడు. ఆ తర్వాత ఏమైంది? ఒకరినొకరు సమాధాన పడ్డారు, ఒకరినొకరు సమాధాన పడ్డారు. చదువుదాం ఆ మాటలను ఒకసారి. 26వ వచనం, 27వ వచనం చదువుకుందాం దయచేసి.
ఆ, 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 ఆ. అది అక్కడ సమాధానం కలుగుతున్నాడు. ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇదిగో అబీమెలెకు, నిన్ను క్షమించాను, నీ మీద నాకు కోపము ఏమాత్రమో లేదు. అక్కడ చెప్పబడినప్పుడు గొర్రెలను గొడ్లను ఇచ్చాడంట. ఏమేమి ఇచ్చాడంటమ్మా? గొర్రెలను గొడ్లను ఇచ్చాడు. గొర్రెలు గొడ్లు మొదటి కానుక. ఆడ 2 కానుకలు ఇచ్చాడు అబీమెలెక్కి. అబ్రహాము 2 విధాలైన కానుక. మొదటి కానుక, అబ్రహాము తనకు గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెక్కి ఇచ్చాడు. రెండవ కానుక చూడండి, 29 వాక్యం, 28 చదువున్నాను. ఆ తర్వాత అబీమెలెకు తరువాత అని రాయబడ్డది. అంటే ఇవి ఇచ్చిన తరువాత ఇది రెండవ కానుక. భోజనానికి ముందు ఒక కానుక, భోజనం చేసి సమాధానపడి వెళ్ళుచున్నప్పుడు ఏంటి, ఈ 7 గొర్రె పిల్లలు ఇక్కడ ఉన్నాయి, 7 పెంటి పిల్లలు ఉన్నాయి, ఇవి ఏంటి, ఎందుకు అలా కట్టేసి పెట్టావు, 7టిని కట్టేసి పెట్టారు ఏంటి, ఎవరికి, ఎందుకు అని అడిగాడు. అవి నీ కొరకే అని భోజనం అయిపోయిన తర్వాత మరొక కానుక 7 పెంటి గొర్రె పిల్లలని ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను మీతో పంచుకుంటాను. మొదట అబ్రహాము అబీమెలెకు ఇచ్చిన కానుకల్లో మొదటి కానుక గొర్రెలు, రెండవ కానుక ఎడ్లు, ఏమంటారు, గొడ్లు అంటే ఎడ్లు, మూడవ కానుక పెంటి గొర్రె పిల్లలు. చాలు. ఈ మాటను మనం చూస్తాం. గొర్రెలు అన్నప్పుడు బహువచనం, గొర్రె అంటే ఏకవచనం. మొదట మన అబ్రహాము చూడండి, గొర్రెనేమో విందుకిచ్చాడు. ఇప్పుడు అబీమెలెకు వచ్చినప్పుడేమో ఒక పొటేల్నో ఒక గొర్రెనో ఒక మేకనో కోడినో కొయ్యాలి. ఇప్పుడు మీ ఇంటికి వస్తే ఒక చుట్టాలు వస్తే కోడైనా కోస్తారా లేదా? కోస్తారా, వధిస్తారా లేదా? చెప్పండి. విందు అంటే ఏందిమా? వధించడమే విందు. వధిస్తారు. ఇప్పుడు అబీమెలెకు అబ్రహాము ఇంటికి వచ్చినప్పుడు అబీమెలెకు నిమిత్తమై అబ్రహాము గొర్రెను వధించాడు. గొర్రెలు కాదు, నా మాట వినాలి, గొర్రెను వధించాడు. గొర్రె దేనికి సాదృశ్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆమెను చెప్దామా? గొర్రెను వధించినప్పుడు ఎవరి నిమిత్తం వధించాడు? చెప్పండి, ఎవరి నిమిత్తం వధించాడు? అక్కడ గొర్రెను విందు జరుగుతుంది కదా, ఆ విందుకు ఎవరు వచ్చినందుకు వధిస్తున్నాడు? రాజైన అబీమెలెకు ఇంటికి వచ్చినప్పుడు రాజైన అబీమెలెకు నిమిత్తం, అతను సేనాధిపతిన ఫీకోలు నిమిత్తము అక్కడ గొర్రెను వధించి అబీమెలెకు నిమిత్తమై ఒక విందు. ఈ విందు అనే మాట మీరు క్రొత్త నిబంధనలు చదివితే, ఒక పాపి, లోకంలో ఉన్న ఒక్క పాపి రక్షింపబడితే పరలోకమందున్న దేవదూతలందరూ ఏం చేసుకుంటారంట అమ్మా? విందు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ విందు ఎప్పుడు జరుగుతుందంటే రక్షణ పొందినాక జరిగే విందు. ఇది రక్షణ పొందక ముందుకు జరిగే విందు కాదు. రక్షణ పొందుకు మునుపు అంతా జరిగేదంతా మందే, అంతే కదండి. అంత మందులోనే ఉంటారు, మత్తులోనే ఉంటారు. రక్షణ పొందినాక విందు. అది ఏ విందు? అది రక్షణ భాగ్యముతో కూడిన విందు. దాన్ని పరలోకంలో విందంట. అబ్రహాము ఇంటికి వచ్చిన అబీమెలెకు రక్షణ నిమిత్తమై
అబ్రహాము గొర్రెను వధించాడు. ఇవన్నీ మరుగైన సత్యాలు, మర్మాలు. బైబిల్లో మీరు వెతికినా దొరకవు ఇవి. ఏంటురండి? దీన్ని ఆత్మపూర్వకంగా పరిశుద్ధాత్మ బయలుపరచుట ద్వారా దొరికే సత్యాలు ఇవి. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మీరు చదువుకుంటూ పోతే, మేము చెప్పుకుంటూ పోతే మేమెందుకు, మీరెందుకు? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మీరు చదువుకుంటూ, ఆడ గొర్రెనుందా, గొర్రెలు ఉన్నాయి కదా అన్నాడు. ఇప్పుడు గొర్రెలు అని ఉంటే మేమెందుకు చెప్పాల్సింది? మీరు చదువుకుంటే అయిపోద్ది. మేము చెప్పాల్సినవి అక్కడ లేనివి మర్మాలు, సత్యాలు ప్రభు సన్నిధిలో ఆత్మ ద్వారా బయలుపరిచిన విషయాలు సంఘానికి మేము బోధించాలి. అక్కడ ఉన్నాయి. గొర్రె ఉంది, గొర్రెలు ఉన్నాయి, గొడ్లున్నాయి, పెంటి పిల్లలున్నాయి. వీటి అర్థాలు, అనేకమైన సత్యాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని మర్మములు, దాచబడిన సత్యములు, రహస్యమందు దాచబడిన ఏమిస్తానన్నాడు? నిధి అనగానే అందరూ అనుకుంటారు బంగారపు మూటిస్తాడని. చాలామంది ఈ వాక్యం చూడగానే ఆమెన్ ఎప్పుడు ఈ వాక్యం రాగానే ఆమెన్ అంటారు. ఇలాంటి రాని అమ్మ ఎందులో వాట్సాప్లోనే కానీ, ఫేస్బుక్లోనే కానీ మంచి హార్ట్ టచింగ్ వర్డ్ ఉందనుకోండి, ఏదైనా ఒక మాట వచ్చిందనుకోండి, ఏదైనా గద్దింపు మాట, ముఖము ముడుచుపెట్టే మాట, అలాంటి వచ్చినప్పుడు ఆమెనని ఎందుకు చెప్పరు? గద్దింపులకు కూడా మన మనస్సాక్షి ప్రేరేపించబడాలి. ఆమెను చెప్దామా? మంచి మాటలే కాదు, కొన్ని గద్దింపులు వచ్చినప్పుడు మన మనస్సాక్షి ఆ గద్దింపులకు అప్పగించుకోవాలి. గొర్రె అబీమెలెకు నిమిత్తమై, అతని సేనాధిపతి నిమిత్తమై వధిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెను వధించినప్పుడు రక్తము చిందింపబడుతుందా లేదా? చెప్పాలి గట్టిగా. వాక్యం ఏముందంటే రక్తము చిందింపకుండా పాప విమోక్షణ లేదు. యేసు రక్తము తర్వాతనే, అనగా వాక్యం చెప్తుంది, ఆయన రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధులుగా చేసి మనందరిని ఆయన రక్తంలో నీతిమంతులుగా తీర్చు. ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడాలంటే గొర్రెల రక్తము, పొటేళ్ల రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తం వలన కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారానే నీవు, నేను, మనమందరము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. అవునని చెప్పగలిగిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వధింపబడిన గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 53లో ఉంటుంది ఆ మాట. యెషయా గ్రంథం 53, వధకు తేబడిన గొర్రె పిల్ల వలె. ఎన్నో అధ్యాయం 13 ఒకసారి. యెషయా ఆ వచనం ఏందమ్మా? నేను నోట్ చేసుకోలేదు. 7వ వచనం, వధకు తేబడిన గొర్రె పిల్ల వలె. ఆమేన్. వధకంటే నరకబడడానికి, చంపబడడానికి, సంవరించబడడానికి ఒక గొర్రె పిల్లను తీసుకొస్తుంటే ఆ గొర్రె పిల్ల ఏ మాత్రం కూడా తొందరపడట్లేదు, ఏ మాత్రం కూడా కలవరపడట్లేదు, మౌనంగా ఉంది. దానికి తెలుసు, రేపు నేను ప్రాణం పెట్టబోతున్నాను, మరుక్షణం నేను ప్రాణము. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముందుగా తెలుసు, అనేకుల కొరకు క్రయధనముగా నా ప్రాణము పెట్టుటకు నేను వచ్చి తిని అన్నాడు. ఆమేన్. ముందుగానే ఆయనకు తెలుసు చస్తాడు, చంపుతారు. ముందుగానే ఆయనకు తెలిసిన ఆయన మౌనంగా, అయ్యో నన్ను చంపేస్తారు, మరుక్షణం మరుదిన నన్ను చంపేస్తారు, నన్ను చంపకండి, అయ్యో వాళ్ళకి ఫోన్ చేయండి, వీళ్ళతో మాట్లాడండి, నన్ను విడిపించండి, ఏమాత్రం కూడా ఆయన తొందరపడలే. ప్రభు చిత్తానికి అప్పగించుకున్నాడు. నేను మరణించుటకే వచ్చాను, అనేకుల కొరకు క్రయధనముగా నా రక్తము చిందించుటకే నేను వచ్చానని ఆయనకు తెలుసు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెపిల్లగా వధకు తేబడిన గొర్రెపిల్లగా మౌనముగా తనను తాను అప్పగించుకున్నాడు మరణానికి.
నీ కొరకు నా కొరకు తనను తాను గొర్రె పిల్లగా ఇంకొక మాట ఇర్మియాలు అంటాడు, సాధువైన గొర్రె పిల్లవలే. ఏ గొర్రె పిల్లనంటమ్మా? సాధువైన గొర్రె పిల్లవలే. నేను ఈ రెఫరెన్స్ అన్ని మీకు చెప్పట్లేదు, ఇర్మియాలో ఉంటాడు చక్కని మాట, సాధువైన గొర్రెల పిల్లవలే, గొర్రెల వలె. వచ్చే వారం ప్రభుత్వమైతే చెప్తాను ఆ మాట. గొర్రె పిల్లకు ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ గొర్రె పిల్లకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తులో మాత్రమే మనం చూడగలం. ఆయనే దేవుని యొక్క గొర్రె పిల్ల అని ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది? ఆయనే దేవుని యొక్క గొర్రె పిల్ల. గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవము వచ్చింది. ఆయనే గొర్రె పిల్ల. అయితే ఈ గొర్రెను వధించినప్పుడు అంటే అబ్రహాము అబీమెలెకు నిమిత్తమై వధించినప్పుడు రక్తము చిందింపబడాలి. ఆ గొర్రెపిల్ల రక్తమైన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా అబీమెలెకు రక్షణ కలిగింది. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. రక్షణ కలిగిందా లేదా? కలిగింది. యేసు రక్తము భూమి మీద పుట్టిన ప్రతి వానికి, యూదుడని, గ్రీకు దేశస్థుడని, సమరేడైనని ఏ భేదం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కొంతమంది ప్రసంగాలు యూట్యూబ్లో విన్నా అబీమెలెకు రక్షణ పొందిందని బైబుల్ ఉందా? సతీష్ కుమార్ గారు అలా చెప్తున్నాడు ఏంది అని చెప్పొచ్చు. నేను చెప్తాను, నాకు చెందిన యేసయ్య రక్తం అబీమెలెకు కూడా చెందుతుంది. కాదంటారా? అనాదిలో వాక్యం చెప్తుంది, అనాదిలో నీ కొరకు నా కొరకు వధింపబడుతున్న దేవుని, ఉందా లేదా వాక్యాలు? రెఫరెన్సులు చూపించాలని కదా, మీకు తెలుసు. ఆదిలోనే ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడే ఆయన ఒక పశు చర్మము తీసుకొచ్చి ఆదాము అవ్వల యొక్క పాపం దిగంబరత్వానికి అప్పనికే అక్కడ పశువు యొక్క చర్మమును కప్పినట్టుగా చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఒకసారి చూస్తారా? చర్మపు చొక్కాయలను తొడిగించెను. చాలు. ఏ చర్మం అది? ఎవరి చర్మం అది? అనాదిలో వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం. ఆ చర్మము ఆదాము అవ్వలకు కవచముగా మార్చబడ్డది, గొర్రెపిల్ల యొక్క చర్మం. దాన్ని అంటాడు ఈరోజు మనకు రక్షణ వస్త్రం. ఏ వస్త్రం అమ్మా? రక్షణ వస్త్రం. ఆ చర్మపు చొక్కాయల కొరకే, వింటున్నారండి? ఆ చర్మపు చొక్కాయలు అనగా దేనికి సాదృశ్యం అంటే రక్షణ వస్త్రం. ఆ రక్షణను మనము కడవరకు కాపాడుకోవాలి, ప్రభు రాకడ వరకు కాపాడుకోవాలి. కొంతమంది రక్షణ మధ్యలోనే కోల్పోతారు, మధ్యలోనే మళ్ళీ సినిమాల చుట్టూ తిరుగుతారు, పాన్పరాకులు గుట్కాలు తింటారు. మరి దేవుడి దయనో ప్రభుత్వం వారు చూపిన ఇదో తెలియదు కానీ ఇప్పుడు గుట్కాలు బైండ్ చేశారు, అవునా కాదా? గుట్కాలు తినేటోళ్ళకి తెలుస్తుంది, బైండ్ చేశారు, అవునా కాదా? అబీమెలెకు నిమిత్తం రక్తము చిందింపబడిన మీదట, గొర్రెపిల్ల వధింపబడిన మీదట అతనికి రక్షణ వచ్చింది. అంతకంటే ముందు 20వ అధ్యాయం 4వ వచనంలో అబీమెలెకు అంటాడు, నాకు అర్థం కాలేదండి. 21వ అధ్యాయంలోనేమో గొర్రెపిల్ల రక్తం చిందింపబడుతుంది, అబ్రహాం చిందిస్తున్నాడు. ఈయననేమో 20వ అధ్యాయం ముందు అధ్యాయంలోనేమంటున్నాడు? మేము నీతిగల జనం, ఇట్టి జనమును హతము మార్చుతావా? మేము నీతిగల జనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు మీరే నీతిమంతులు అనుకోకండి, మీకు మీరే సాక్ష్యాలు చెప్పకండి. నేను నీతిమంతుడిని, నేను భక్తిపరుడిని అని మాట్లాడకండి. మన నీతి అంతా కూడా దేవుని యొక్క దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. ఆమె నన్ను హల్లెలూయా చెప్పండి. నీ నీతి మురికి గుడ్డలతో సమానం.
20వ అధ్యాయంలో అబీమెలెకు వాదిస్తున్నాడు, నేను నీతిమంతుణ్ణి, నేను భక్తిపరుణ్ణి, నేను ప్రార్థన పరుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి. 21వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నీ నీతి యావత్తు మురికి గుడ్డతో సమానం. నీవు నీతిమంతుడని డబ్బా కొట్టుకోవడం కాదు, నీవు పరిశుద్ధుడవు నీతిమంతుడవు అని చెప్పుకోవడం కాదు. ప్రతి వాడు నీతిమంతులుగా మార్చబడాలంటే గొర్రెపిల్ల రక్తము, ఆ రక్తం ముద్ర లేకుండా ఎవడు నీతిమంతుడిగా మార్చబడలేడు, నీతిమంతుడిగా చెప్పుకోలేడు. నీతిమంతుడిగా చెప్పుకోవడానికి కూడా వాడికి అధికారం లేదు. ఎలా చెప్తున్నావు నువ్వు నీతిమంతుడవని? నీతిమంతుడని చెప్పుకోవాలంటే యేసు రక్తము చేత కడగబడిన వాడే, యేసు రక్తము చేత, గొర్రెపిల్ల రక్తం చేత ముద్రింపబడిన వాడే నీతిమంతుడు. నువ్వేదో ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, కరోనా కాలంలో 1000 మందికి భోజనం పెట్టిండొచ్చు. చాలామంది అంటారు పుణ్యం వస్తుంది. ఏమొస్తుందంట? పుణ్యం వస్తుంది, అమావాస్య వస్తుంది అన్నట్టుగా మాట్లాడతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు 1000 మందికి భోజనం పెట్టిండొచ్చు, 1,00,000 మందికి ఆర్థిక సాయం చేసిండొచ్చు, ఇండ్లు కట్టించిండొచ్చు, ఏమైనా చేసిండొచ్చు. ఏది చేసినా నీతిని సంపాదించుకోవాలి. నీతితో మనం రక్షింపబడాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తమే నీతిగల రక్తం. ఆయన రక్తము ద్వారానే విమోచన, నీతిగల విమోచన. నీతిమంతుడిగా మానంటే యేసు రక్తమే. ఆయన రక్తం లేకుంటే అబీమెలెకు ఎన్ని చేసినా, డబ్బా కొట్టుకున్నా నీ నీతి మురికి గుడ్డతో సమానం. నువ్వు 10 మందికి ఇండ్లు కట్టించావేమో అబీమెలెకు, 100 మందికి పశువులు కొనిచ్చావేమో అబీమెలెకు. ప్రజలందరూ అబ్బా నీతిగల రాజు అని చెప్పుకుంటున్నారేమో, భక్తి చేస్తున్నారేమో. నీ నీతి యావత్తు నా ఎదుట మురికి గుడ్డతో సమానం. నువ్వు నీతిమంతుడుగా మారాలంటే గొర్రెపిల్ల రక్తం నీ కొరకు, నీ కుటుంబం కొరకు చిందింపబడవలసిందే. ఆ గొర్రెపిల్ల రక్తంలోనే నీ పాప దోషాలన్నీ కడగవలసిందే. అప్పుడే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. ఒక మాట నేను చెప్తాను, 2-3 మాటల్లో నేను టక్కున చెప్పి ముగిస్తాను, ఎందుకంటే సమయం లేదు. అబ్రహాముకు దేవుడు ముందుగా సువార్త ప్రకటించాడంట. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం అనుకుంటాను. అబ్రహాముకు దేవుడు ముందుగా సువార్త ప్రకటించాడు. అది కాదు, కింది వచ్చిన చదువు. అబ్రహాముకు దేవుడు ముందుగానే సువార్త ప్రకటించాడు. అబ్రహామునకు సువార్త దేవుడు ముందుగానే, చెప్పండి, నాతో చెప్పండి, అబ్రహాముకు దేవుడు ముందుగానే సువార్త ప్రకటించాడా? సువార్త ప్రకటింపబడ్డది అబ్రహాముకి. అబ్రహాము సువార్త వలన రక్షింపబడ్డాడు. ఆమెను చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు సువార్త పొందుకొని నా వాడు ఏం చెప్పాలి, ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. రోమపత్రికలు అంటాడు 6వ అధ్యాయంలో, వినండి అమ్మా, ఎక్కొచ్చు. ప్రకటించబడిన వారు పంపబడని ఎడల ఎలాగూ సువార్త ఇప్పుడు అబ్రహాము సువార్త విన్నాడు, సువార్త నమ్మాడు, సువార్తను ద్వారా రక్షణ పొందాడు. పొందిన అబ్రహాము ఈ సువార్త ఎవరికి చెప్పాడు? అబీమెలెకు చెప్పాడు. ఆ సువార్త చెప్పడం వలన అబీమెలెకు రక్షించబడ్డాడు. ఆమెను చెప్దామా? నీవు నేను మన అందరం కూడా సువార్త విన్నాము, నమ్మాము. సువార్త నమ్మి ఈరోజు రక్షణ పొంది ప్రభు సన్నిధిలో మన మౌనంగా ఉండొద్దు. అబ్రహాము ఏ విధంగా గెరారు ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పాడో, నీవు నేను మనందరం కూడా యేసయ్య పేరు తెలియని జనానికి, అన్య జనానికి సువార్త ప్రకటించినట్లు దేవుడు నిన్ను, నన్ను, మనల్ని అందరిని ఆశీర్వదించాడు. నువ్వు అడుగుపెట్టి ప్రతి చోట దేవుని గురించి సువార్త రక్షణ నువ్వు చెప్పాలి. అబ్రహాము సువార్త ద్వారా అబీమెలెకు రక్షణ పొందాడు, మారు మనసు పొంది వింటున్నారండి. ఆ రోజుల్లో సున్నతి అనేది బ్యాప్టిజం సార్, మరి సున్నతి కూడా జరిగిండొచ్చు, మనకు తెలియదు. ఆ తర్వాత విందు అనగా ప్రభు బల్లారాధన. విందంటే ఏంది? భోజనం అంటే ఏంది? బల్లారాధన. అబీమెలెకు రాజు రక్షణ పొంది, మారు మనసు పొంది, బ్యాప్టిజం తీసుకొని, అంటే సున్నతి పొందాడేమో, ఒక ప్రతిష్ట, వేరుపాటు జీవితం.
కొంతమంది బాప్తిసం తీసుకోకున్నా మాకు దేవుడు రాజ్యం ఇస్తాడులే అని ఆ రోజుల్లో కొంతమంది అలా ఉన్నారు. కొంతమంది అన్యులు ఉంటారండి, వాళ్ళు బాప్తిసం తీసుకోరు, కానీ ప్రాణాత్మ దేహాలు మాత్రం అన్నీ ప్రభుకే సమర్పిస్తారు. అట్లని చెప్పి మీరు కూడా బాప్తిసం తీసుకోకుండా ఉండకండి. పరలోకంలో ఒక చోటికి వాళ్ళు వెళ్తారు, వారికి నియమించబడతారు. బాప్తిసం తీసుకున్న నీకు ఒక శ్రేష్టమైన స్థలాన్ని నా ప్రభు నియమించాడు. వాళ్ళు బొట్లు పెట్టుకుంటారండి, వింటున్నారా? అన్యులు మీరు చూడండి, చర్చికి వచ్చినప్పుడు బొట్లు పెట్టుకుంటారు, కుంకుమ పెట్టుకుంటారు, తర్వాత బైబిల్ పట్టుకొని వస్తారు, చర్చికి వస్తారు. మనం చూసినప్పుడు మన భక్తి కంటే వాళ్ళ భక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కండిషన్స్, భర్త కండిషను, కుటుంబ కండిషన్, కులం కండిషన్, మతం కండిషన్ వలన వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. కానీ వారు ప్రాణంలో, హృదయంలో, వారి ముక్కులో శ్వాస కూడా యేసే. ఉన్నారు అలాంటి అన్యులు ఉన్నారు, అలాంటి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే అన్యులలోనే చనిపోయి, అన్యులలోనే కాష్టం చేయబడి, సమాధి చేయబడి వారు కూడా ఉన్నారు. కానీ వారి శ్వాస మాత్రం యేసయ్యనే. వారికి ఒక ప్రతిఫలంగా దేవుడు పరలోకంలో ఏదో కొంత భాగాన్ని దేవుడు నియమించి ఉంటాడు. ఎందుకనగా వారు ఆత్మ ద్వారా రక్షింపబడిన వారు. బైబిల్లో ఆత్మ ద్వారా రక్షణ ఉంది, నీటి ద్వారా రక్షణ ఉంది. వింటురా? నోవా కుటుంబం అంట నీటి ద్వారా రక్షణ పొందారు. బాప్తిసం ద్వారా రక్షణ ఉంది, అనేక రకాలుగా ఉంది. మీరు కూడా అలాగ అనుకొని మీరు కూడా అనుకోవచ్చు, అమ్మ వినండి, మీరు కూడా మేము బొట్లు పెట్టుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అది ఎత్తుకుంటాం, ఇది ఎత్తుకుంటాం, ఊగుతాం, ఆగుతాం అని అనుకోగలరు. వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా లేవు. భర్త ఒప్పుకుంటే పిల్లలు ఒప్పుకోరు, పిల్లలు ఒప్పుకుంటే భర్త ఒప్పుకోడు, అత్తమ్మ ఒప్పుకోదు, మామయ్య ఒప్పుకోదు, రక్త సంబంధులు ఒప్పుకోడు, బంధువులు ఒప్పుకోలు, కులంలో నుండి మతంలో నుండి వెలివేస్తారు. ఎన్నో ఉన్నాయి ఇబ్బందుల మధ్యలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవా ఏమనాలో ఆరాధిస్తున్నారో తెలుసా? ఆమె బైబిల్ పట్టుకొని పోతుంది చూడు, క్రైస్తవురాలు, ఆమెకున్న ధన్యత నాకు లేదయ్యా, ఎన్ని కట్టుదిడ్డుల మధ్యలో నేను ఉన్నానయ్యా అని లోపల కుమిలిపోతున్నారు. మనకైతే అన్ని బైబిల్ పట్టుకొని వెళ్ళొచ్చు, రావచ్చు, అడగటోడే లేడు. అంత స్వేచ్ఛ దేవుడు నీకు నాకు మనకిచ్చాడు. అయినా మన బద్ధకం, ఆరాధనలకు రాక, బల్లారాధనకు రాక దేవుని మందిరాన్ని ఎగ్గొట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకైతే దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు మా కుటుంబం రక్షణ పడుతుంది, మా భర్త ఎప్పుడు, పిల్లలు ఎప్పుడు, మా కుటుంబం రక్త సంబంధాలు, అన్యులు, విగ్రహారాధికులు ఎప్పుడు రక్షణ పొంది మేమందరం కలిసి దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలని తప్పించిపోతున్న అన్యులు ఉన్నారండి, లేరని కాదు. వాళ్ళని చూసుకొని మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకంత విడుదల లేకున్నా, మీకు తెలుసా అండి వాళ్ళ గురించి చెప్పాలంటే, భర్తకు తెలియకుండా పోయి బాత్రూంలో కూడా ప్రార్థన చేసుకునే స్త్రీలు ఉన్నారు. అన్నదమ్ములకు తెలియకుండా, వింటున్నారండి, అన్నదమ్ములకు తెలియకుండా రహస్యంగా వెళ్ళి ఎక్కడో ఎవరింట్లో తలవాచుకొని బైబిల్ చదువుకున్న సిస్టర్స్, బ్రదర్స్ కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే బైబిల్ పెట్టి, సిస్టర్ నేను మళ్ళీ వచ్చి చదువుకుంటా సిస్టర్ అని పెట్టేసి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతటి కష్టంలో వారు రక్షణను కాపాడుకుంటున్నారు. మనకు రక్షణ దేవుడిచ్చాడు. ఇంత రక్షణ, ఇంత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప రక్షణ మనకు దేవుడిచ్చి ఉండగా రక్షణను మనం ఇట్లా గంజిలో ఈగని తీసినట్టు తీసి పాడేస్తున్నారు. ఆరాధనకు రాను, ఇష్టం ఉన్నప్పుడు వస్తారు. వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారండి దేవుడి మందిరం కొరకు, ఒకసారి ఆలోచించారు. ఒకవేళ అభిమేలకు అలాగే అబ్రహామా సున్నతి గిన్నతి అంటున్నావు, నేను సున్నతి తీసుకుంటే గెరారు ప్రజలు ఒప్పుకోరు. నేను సున్నతి, కొంతమంది అంటారు నేను బాప్టిజం తీసుకుంటే మా భర్త, మా భార్య, మా పిల్లలు ఒప్పుకోరయ్యా, కాబట్టి నన్ను ఆత్మ ద్వారానే నన్ను అంగీకరించు పరలోకానికి అని అనుకున్నాడేమో, చెప్పలేమాడా. ఒకవేళ సున్నతి చేసుకున్నాడేమో మనకు చెప్పలేము. సున్నతి చేశాడని చేసుకోలేదని చెప్పలేం. కానీ మొత్తం మీద రక్షణ పొందిన తర్వాతనే, మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిజం పొందిన తర్వాతనే, ఆ పాపి రక్షణ పొందితేనే పరలోకం మంది ఏం జరుగుతుంది, విందు జరుగుతుంది. అంటే భోజనపు బల్ల సిద్ధమవుతుంది. భోజన బల్ల అనగా ప్రభు బల్లారాధన. అబ్రహాము ఇప్పుడు అబీమెలెకు ఏమి ఇచ్చాడన్నా, విందు ఇచ్చాడు. విందు అంటే ఏ విందు? అది కీంచుకట్టు గుంజడమా? బల్లారాధన. నీతో నాకు, నాతో నీకు సహవాసం. ఇక మీదట నీవు నేను మనందరం ఏకజనం. నీకు నాకు మధ్యలో
దేవుడే తండ్రి సాక్షి ఆయన్నే. మన ఇద్దరం ఇక మీదట నువ్వు రాజు కాదు, నేను దాసుని కాదు, మన ఇద్దరము ఒక్క తండ్రి పిల్లలం, సమానస్తులం. అందుకే పౌలు ఈ సత్యాలన్నీ ఎరిగి అంటాడు, ఒకడు దాసుడని స్వతంత్రుడని ఏ భేదమో పెట్టుకోకండి సంఘంలో. నువ్వు చిన్న కులపోడి, నువ్వు పెద్ద కులపోడి, మతమోడి అని పెట్టుకోకండి. అందరం ఒక్క తండ్రి పిల్లలం, అందరం ఒక్క తండ్రి పిల్లలం. సహవాసం, ఐక్యత కలిగి ఉన్నాడు. ఐక్యతలో భేదాలు పెట్టుకోకండి, ఐక్యతలో సమాధానం పెట్టుకోనండి. చిన్న చూపు చూడకండి. కొంతమంది బల్ల పొందుతున్నప్పుడు చూడండి, మనోళ్ళు ఎక్కడున్న రాళ్ళ పక్కకి పోయి కూర్చుంటారు. ఈ కాకి సీద నడవదు. ఇప్పుడు అన్ని పావురాలేమో ఇట్టు మా దగ్గర పిట్టలు వస్తాయి ఇక్కడ గార్డెన్లో, ఇట్లా నడుచుకుంటూ పోతుంది. కాకి అట్లా నడవదు. కాకి నడక చూసారా? కాకి ఇటే పోతుంది. ఇప్పుడు చూడు, ఆరాధన అయిపోయినాక మనోళ్ళు ఎవరు సిస్టర్, ఇప్పుడు పలానా సిస్టర్ బాగా క్లోజ్ ఉందనుకో, ఆమె పక్కకి, ఎందుకంటే ఈమె మూతిలోనికి ఏమైతే పోస్తే నో ప్రాబ్లం. మన పక్కన ఒక జల్లు గార్చుకుంటాడు వచ్చిండు అనుకో, జల్లు గార్చుకొని జల్లిగా ఆయన బల్లెలే పాల్పడతారు. అబ్బో ఈడదెట్టో ఉన్నాడు అనుకొని వెతుక్కుంటాం మనోడు, ఏకరా కొంచెం అటు జరగవా. దీన్ని అంటాడు భేదాలు. నీ పక్కన జల్లు గార్చుకుంటాడున్నా, నీ పక్కన సొల్లు గార్చుకుంటాడున్నా, నీ పక్కన కుష్ఠరోగి అయి ఉన్నా, ప్రేమతో నీవు నేను మనము ఒక్క తండ్రి పిల్లలం, సమాధానకర్తయకు దేవుని పిల్లలం. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఒక మాట చెప్తాను, మీకు ఒక మాట చెప్తాను. అక్కడ నిబంధన చేసుకున్నారు అని ఉంది. వారు ఏం చేశారంట? నిబంధన. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, క్రొత్త నిబంధన అను నా రక్తము. ఆ మాట ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం చదివి ముగించుకుందాం. 28వ వాక్యం, లూకా సువార్త 22:20వ వాక్యం. ఇది నా రక్తము, నిబంధన రక్తం. ఆమెను చెప్దామా? ఈ నిబంధన మీద నేను ప్రసంగం ఇంకొక గంట చెప్పగలను. ఈడికే నేను ముగిస్తున్నాను. ఇప్పుడు ఏ రక్తంతో వారిద్దరి మధ్యలో అబీమెలెకు తర్వాత అబ్రహాం ఇద్దరు నిబంధన చేసుకునిరని ఒక మాట ఉంది చూడండి, 27వ అధ్యాయం చివరి మాట. వారిద్దరు ఇట్లు ఒకరితో ఒకరు నిబంధన ఉందా లేదమ్మా? నిబంధన అన్న మాటకు అర్థమైందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమే నిబంధనను రక్తము. ఇప్పుడు మీకు అందరికీ కన్క్లూజన్గా వచ్చిందా? అబ్రహాము అబీమెలెకు ఏ రక్తముతో నిబంధన చేసుకున్నారు? యేసు రక్తముతో నిబంధన చేసుకున్నారు. కాబట్టి మనందరము కూడా నిబంధన రక్తము చేత మనందరము సమాధానపరచబడి, ఐక్యపరచబడి, ఒకరినొకరము ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా వచ్చిన రక్షణ ద్వారా ప్రేమించుకొందుముగాక. దేవునికి స్తోత్ర. రెండవది గొర్రెలు, ఎడ్లు. వింటున్నారండి? రెండవది ఇప్పుడు ఈరోజు చెప్పిన అబీమెలెకు నిమిత్తం అబ్రహాము గొర్రెను వధించాడు. ఆ గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారానే అబీమెలెక్కి, ఫీకోలికి రక్షణ కలిగింది. విందులో పాలు పొందారు, బల్లారాధనలో పాలు పొందారని చెప్పాను. రెండవది గొర్రెల కొరకు, మూడవది ఎడ్ల కొరకు. అవన్నీ కూడా ఫ్యూచర్లో నేను చెప్తాను. దేవుడి వాక్యంలో దీవించును గాక. దయచేసి అందరూ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం.